మొన్న ఏథర్, నిన్న ఓలా, ఈరోజు బౌన్స్ ఇన్ఫినిటీ, ఇలా వరుసగా ఈవీ కంపెనీలు వాళ్ళ వెహికల్స్ పైన డిస్కౌంట్స్ని అయితే అనౌన్స్ చేస్తూ వెళ్తున్నాయి. బౌన్స్ ఇన్ఫినిటీ వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ పైన ఏకంగా 24,000 డిస్కౌంట్ని అయితే అనౌన్స్ చేసింది. మరి ఆ డిస్కౌంట్ డీటెయిల్స్ ఏంటి, ఇలా వరుసగా కంపెనీలు ఎందుకు డిస్కౌంట్స్ని ఆఫర్ చేస్తున్నాయో ఈ వీడియోలోనైతే తెలుసుకుందాము. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య అండ్ ఈవీ తెలుగుకి స్వాగతం. ఫ్రెండ్స్, ఫేమ్ 2 సబ్సిడీ అనేది ఈ మార్చ్ 31కి ఎండ్ అయిపోతుంది. ఈ 2024 మార్చ్ 31 తర్వాత ఫేమ్ 2 సబ్సిడీ అనేది ఉండదు. అప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క ప్రైజెస్ అనేవి పెరుగుతాయి. ఈ ఫేమ్ 2 సబ్సిడీకి సెంట్రల్ గవర్నమెంట్ 10,000 కోట్ల బడ్జెట్ అనేది అనౌన్స్ చేసింది. రీసెంట్గానే ఆ బడ్జెట్ అనేది అయిపోయింది. సో అందుకే ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకో 1,500 కోట్లు ఎక్స్ట్రా ఈ ఫేమ్ 2 సబ్సిడీకి అయితే వాళ్ళు కేటాయించారు. సో ఈ మార్చ్ 31వ తేదీ వరకు మనకి ఫేమ్ 2 సబ్సిడీ అయితే ఉంటుంది. దాని తర్వాత ఫేమ్ 2 సబ్సిడీ అనేది అయిపోతుంది. సో ఈ మార్చ్ 31వ తేదీ లోపు వీలైనన్ని ఎక్కువ సేల్స్ కంపెనీస్ చేసుకోవాలి, ఈ ఫేమ్ 2 సబ్సిడీని ఎలా అయినా క్యాచ్ చేసుకోవాలి అన్న ఇంటెన్షన్తో అన్ని ఈవీ కంపెనీస్ ఇప్పుడు వాళ్ళ ప్రోడక్ట్స్ పైన ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్ని అయితే అనౌన్స్ చేస్తుంది. మొన్న ఏథర్ వాళ్ళ 450S మోడల్ పైన 20,000 వరకు డిస్కౌంట్ ఇచ్చింది. నిన్న ఓలా కూడా 25,000 వరకు వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్స్ పైన ఆఫర్స్ని అయితే అనౌన్స్ చేసింది. అండ్ ఇప్పుడు బౌన్స్ ఇన్ఫినిటీ వాళ్ళ E1+ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ పైన 24,000 డిస్కౌంట్ అయితే అనౌన్స్ చేసింది. సో ఈ డిస్కౌంట్ అనౌన్స్ చేశాక ఈ బౌన్స్ ఇన్ఫినిటీ స్కూటర్ అనేది ఇప్పుడు మనకి ₹1,00,000 లోపు అయితే వచ్చేసింది. ప్రీవియస్గా ఫేమ్ 2 సబ్సిడీ అనేది తగ్గాక ఈ బౌన్స్ ఇన్ఫినిటీ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ప్రైస్ అనేది 1 lakh దాటిపోయింది. సో తర్వాత నుండి నేను ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పైన అంతగా ఇంట్రెస్ట్ చూపించలేదు, దీన్ని ఎవరికి రికమెండ్ చేయలేదు. దాంట్లో వచ్చిన అప్డేట్స్ని కూడా నేను ఫాలో అయితే అవ్వలేదు. ప్రీవియస్గా ఇది ఎప్పుడైతే 95 నుండి 97,000 లోపు వచ్చేదో అప్పుడు నేను ఈ స్కూటర్ని చాలా మందికి రికమెండ్ చేశాను. అండ్ నా రికమెండేషన్ తీసుకొని చాలా మంది ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ని అయితే కొన్నారు, వాడారు, చాలా బాగుందని చెప్పారు. బట్ ఎప్పుడైతే 1 lakh ప్రైస్ దాటిందో అప్పుడు నేను దీని గురించి అసలు దీన్ని పట్టించుకోవడమే మానేశాను. బట్ ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే బౌన్స్ ఇన్ఫినిటీలో కంపెనీ అయితే చేసింది. ఇప్పుడు వాళ్ళ వెబ్సైట్లోకి వెళ్ళి చూస్తే మొత్తంగా దీంట్లో 3 మోడళ్ళు ఉన్నట్టు మనకైతే కనిపిస్తుంది. ఫస్ట్ మోడల్ వచ్చేసరికి బౌన్స్ ఇన్ఫినిటీ E1+, సెకండ్ మోడల్ E1 LE అని ఉంది, LE అంటే లిమిటెడ్ ఎడిషన్ అనుకుంటా. అండ్ థర్డ్ వచ్చేసరికి పాతది మనకి బౌన్స్ ఇన్ఫినిటీ E1. ఇప్పుడు వీళ్ళు డిస్కౌంట్ అనౌన్స్ చేసింది ఈ బేస్ వేరియంట్ బౌన్స్ ఇన్ఫినిటీ E1+ అనే మోడల్ పైన. దీంట్లో మనకి 1.9 kWh లిక్విడ్ కూల్డ్ బ్యాటరీ అనేది వస్తుంది. అవునండి, ఇండియాలోనే స్వాపబుల్ బ్యాటరీతో లిక్విడ్ కూలింగ్ సిస్టమ్తో ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే అనమాట. ఈ బ్యాటరీ ప్యాక్ లోపల మనకి ఒక కూలెంట్ అనేది ఉంటుంది, దాన్ని ఊపితే మనకి సౌండ్ కూడా వస్తుంది. సో బ్యాటరీ ఎప్పుడైతే హీట్ అవుతుందో ఆ కూలెంట్ ద్వారా ఆ కూలెంట్ ఈ బ్యాటరీని అయితే కూల్ చేస్తుంది. ఈ 1.9 kWh పోర్టబుల్ బ్యాటరీతో వీరు 70 కిలోమీటర్ల రేంజ్ని అయితే క్లెయిమ్ చేస్తున్నారు. 1.5 kW BLDC హబ్ మోటార్తో ఈ బండి 65 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు అయితే వెళ్తుంది. అయితే ఇంతకు ముందు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్-షోరూమ్ కాస్ట్ అనేది ₹113,999 ఉండేది. ఇప్పుడు దీనిపైన 24,000 డిస్కౌంట్ అనేది బౌన్స్ ఇన్ఫినిటీ అయితే ఆఫర్ చేస్తుంది. ఇప్పుడు ఈ బౌన్స్ ఇన్ఫినిటీ E1+ యొక్క ఎఫెక్టివ్ ఎక్స్-షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి ₹89,999. అంటే 90,000 ఎక్స్-షోరూమ్ కాస్ట్కి ఇప్పుడు ఈ బౌన్స్ ఇన్ఫినిటీ E1+ అనే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మనకి లభిస్తుంది. అండ్ ఈ ఆఫర్ అనేది ఈ మార్చ్ 31 వరకే ఉంటుంది. మార్చ్ 31 తర్వాత ఎలాగో ఫేమ్ 2 సబ్సిడీ ఎండ్ అయిపోతుంది కాబట్టి అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ప్రైజెస్ అనేవి పెరిగిపోతాయి. సో ఎవరైతే ఒక ఎలక్ట్రిక్ వెహికల్ని, అది 2-వీలర్ కానివ్వండి, 4-వీలర్ కానివ్వండి, ఏదైనా ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కొందామని మీరు ప్లాన్ చేస్తూ ఉంటే మాత్రం ఈ మార్చ్ 31 లోపే మీరు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. దాని తర్వాత మళ్ళీ మనకి లోక్సభ ఎలక్షన్స్ అయిపోయి కొత్త బడ్జెట్ వచ్చి ఫేమ్ 3 సబ్సిడీ వచ్చే వరకు మనకి మళ్ళీ సబ్సిడీస్ అయితే ఉండవు. ఎలక్ట్రిక్ వెహికల్స్ యొక్క ప్రైజెస్ అనేవి ఆకాశాన్ని అంటిపోతాయి. ఇప్పుడు ఈ 3 వేరియంట్స్లో ఓన్లీ బేస్ వేరియంట్ పైనే బౌన్స్ అయితే ఆఫర్స్ అనౌన్స్ చేసింది. బౌన్స్ ఇన్ఫినిటీ E1 పైన ఎలాంటి ఆఫర్ లేదు. ఆ బౌన్స్ ఇన్ఫినిటీ E1లో 2.5 kWh పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 100 కిలోమీటర్ల రేంజ్ని వాళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఈ బండి 55 కిలోమీటర్ల టాప్ స్పీడ్ వరకు అయితే వెళ్తుంది. అండ్ దీని ఎక్స్-షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి ₹104,999. సో నా ఒపీనియన్ ఏంటంటే ₹1,00,000 లోపు ఇప్పుడు ఈ బౌన్స్ ఇన్ఫినిటీ E1 కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్గా అయిపోయింది. మనకి ఆన్ రోడ్ కాస్ట్లో కూడా ఇది 1,00,000-1,02,000 అరౌండ్ ఆ కాస్ట్కి అయితే వస్తుంది. సో ఇప్పుడు దీని డైరెక్ట్ కాంపిటేటర్ ఎవరంటే ఓలా S1 X+ అని చెప్పుకోవచ్చు. రానున్న 2-3 రోజుల్లో ఈ ఓలా S1 X+ని అండ్ ఈ బౌన్స్ ఇన్ఫినిటీ E1+ని కంపేర్ చేస్తూ ఒక వీడియోని అయితే మీ ముందుకు తీసుకొస్తాము. సో ఆ వీడియో ద్వారా మీకు ఈ 2 స్కూటర్లలో ఏ స్కూటర్ని తీసుకోవాలి అనే కన్ఫ్యూజన్ కూడా మీ లోపల నుండి అయితే వెళ్ళిపోతుంది. అండ్ అంతేకాకుండా బౌన్స్ ఇన్ఫినిటీ ఈ సంవత్సరం టైంలో ఫాస్ట్ ఛార్జింగ్ని కూడా ఈ స్కూటర్స్లో ఇంప్లిమెంట్ చేసింది. వాళ్ళందించే ఛార్జర్తో 15 amp సాకెట్ ద్వారా 0 to 80% కేవలం 45 minutesలోనే ఈ బ్యాటరీ ఛార్జ్ అయిపోతుందంట. మరి అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు, కానీ మీలో ఎవరైనా రీసెంట్గా బౌన్స్ ఇన్ఫినిటీ స్కూటర్ని కొనుంటే దాని కాస్ట్ ఎంత పడింది, అండ్ ఈ ఫాస్ట్ ఛార్జింగ్ కానీ లిక్విడ్ కూలింగ్ కానీ ఏమైనా సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అన్న సంగతి నాకు కింద కామెంట్ అయితే చేయండి. నేను కూడా నాకు
తెలిసిన డీలర్స్ని కాంటాక్ట్ అయ్యి దీని డీటెయిల్స్ నేనైతే ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇదన్నమాట మరి బౌన్స్ ఇన్ఫినిటీ పైన 24,000 డిస్కౌంట్ అయితే వచ్చింది. సో ఈ డిస్కౌంట్ పై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. వీడియో కనుక హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్ గో ఎలక్ట్రిక్.